హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెగా హెల్త్ క్యాంప్లో వైద్య పరీక్షలు చేయించుకున్న ప్రతి ఒక్కరికి అవసరమైన చికిత్సను రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే చేయిస్తుందని తెలిపారు. అవసరమైన మందులు, కంటి అద్దాలు కూడా ఉచితంగా అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అర్హులైన 41 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ అక్కనపేట మండలాన్ని సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల దత్తత తీసుకుని అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తుందని, అవసరమైన వారికి హైదరాబాద్లో మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మోకాళ్ల ఆపరేషన్లు, గర్భసంచి చికిత్సలు, కంటి ఆపరేషన్లు వంటి అనేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. హుస్నాబాద్ పరిధిలోని 7 మండలాలకు 7 మెడికల్ కాలేజీలు దత్తత తీసుకుని నిత్యం వైద్య శిబిరాన్ని నిర్వహించేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. హుస్నాబాద్లో 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరగనుందని, త్వరలోనే మెడికల్ కాలేజీ ద్వారా ఏర్పాటు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డిఎంహెచ్ఓ ధనుంజయ్, మెడికల్ ఆఫీసర్ శ్రీనివాసు, వైద్యులు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ సంపతు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మీ కంటి పరీక్షలు అయిన తర్వాత ఆ కళ్లద్దాలను వివరిస్తాం. ఎవరికైనా దీర్ఘకాలికంగా ముఖాల ఆపరేషన్లు అయితే ఆర్వీఎంలు అయితే కాకపోతే హైదరాబాద్ లో కూడా నేను చేయించే బాధ్యత నాది అనే మాట మనం చేస్తాను. గర్భసంచి కావచ్చు, ఇంకా దీర్ఘకాలికంగా క్యాన్సర్ కు సంబంధించి కానీ ఇతరత్ర ఏం సమస్య ఉన్నా నేను ఎందుకు వారు ఆహ్వానుకోవాలా, పరీక్ష చేసుకోవాలని అనుకోకండి. ప్రతి కోవిడ్లో ఉన్నటువంటి చిన్నోడి దగ్గర నుంచి ప్రతి వ్యక్తి పరీక్ష చేయించుకోండి. డాక్టర్ అమ్మ దగ్గర పోండి. మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే ఆ డాక్టర్ అమ్మ సలహా చెప్తుంది. కానీ కోవిడ్ మండలంలో అనారోగ్యంతో బాధపడి ఇబ్బంది పడే పరిస్థితి నుంచి కొంత బయటికి రావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతోంది. దయచేసి అందుకే ఆ రోజు కోవిడ్లో గవర్నర్ గారు తీసుకొచ్చి స్టీల్ బ్యాగ్స్ ఎందుకు ఇచ్చినామంటే ప్లాస్టిక్ వాడద్దు, ప్లాస్టిక్ ప్లేట్లు ఒక్కసారి మీరు ఎవరన్నా అడగండి, చదువుకున్న పిల్లల్ని వేడి అన్నం లేయగానే అలా విషం మన కడుపులోకి పోతుంది అనే స్టీల్ ప్లేట్లు ఇచ్చిన మీ ఊర్లల్లో ఎవ్వరు కూడా ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ ప్లేట్లు వాడుకోరు అందరూ.